తెలంగాణలో ఆ నియోజకవర్గం సంథింగ్ స్పెషల్. పాష్ ఏరియాగా ఆ నియోజకవర్గానికి పేరు కూడా ఉంది. బస్తీలు కూడా ఎక్కువే. అక్కడ ఉప ఎన్నిక కోసం పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. బై ఎలక్షన్ బరిలో నిలవడానికి ఆశావహులు పోటీ పడుతున్నారు కూడా. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ గెలిపే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది? టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలెవరు? హస్తం అధిష్టానం మనసులో ఎవరున్నారు? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ ఫోకస్. ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యం. టికెట్ కోసం నాయకుల పోటీ. గ్రేటర్ హైదరాబాద్లో జరిగే రెండవ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ కైవసం చేసుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే 10 మందికి పైగా కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణల సహా ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలను హస్తం పార్టీ పరిశీలిస్తోంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ఫోకస్ పెంచింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్కు 64,212 ఓట్లు వచ్చాయి. 16,337 ఓట్లతో ఆ ఆధిక్యంతో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,87,206 మంది ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో పోష్ ఏరియాతో కలిపి స్లమ్ ఏరియాలు కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడ పాగా వేయడానికి మాస్ ఫాలోయింగ్ ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు ఉంటూ ఉంటాయి. నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్లు కూడా కీలకంగానే ఉంటారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లోనూ ఆశావహులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అజారుద్దీన్, మైనార్టీ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ఫహీం ఖురేషీ, ఏఐసీసీ కోఆర్డినేటర్ నుమాన్ మైనార్టీ సామాజిక వర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉండడంతో తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి, పీజేఆర్ చరిష్మా తనకు కలిసి వస్తుందంటున్నటువంటి విజయరెడ్డి, గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నవీన్ యాదవ్, తెలంగాణ ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీ తొలి మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ సైతం టికెట్పై ఆశలు పెట్టుకున్నారట. మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా తెరపైకి వచ్చిందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కూడా మొదలుపెట్టింది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దుర్గం మురళీ గౌడ్కు కాంగ్రెస్ కండువా కప్పేశారు. మురళీ గౌడ్తో పాటు ఆయన కుమారుడు మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్ సైతం పార్టీలో చేరారు. కేవలం వీళ్లైనా త్వరలో కాంగ్రెస్లోకి పెద్ద ఎత్తున చేరికలు కూడా ఉండనున్నట్లుగా సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రులు, సీనియర్ నేతలు వరుసగా నియోజకవర్గంలో పర్యటిస్తూ శంకుస్థాపనలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్లో గ్రాఫ్ను పెంచుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థిని ప్రకటించింది. గ్రౌండ్లోకి దింపాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం అదే వ్యూహాన్ని అమలు చేసి ఆ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇక ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సరైన అభ్యర్థిని రంగంలోకి దించి ఎత్తుగడ వేస్తోంది. దానికోసం ఎప్పటికప్పుడు సర్వేలు కూడా నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలు బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ, యాదవ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు గెలుపోటములపై ప్రభావం చూపే స్థాయిలో సెటిలర్స్ కూడా ఉంటారు. దీంతో ఆయా వర్గాల ఓటర్లతో పాటు సెటిలర్లను కూడా కన్విన్స్ చేసే నేతను బరిలో దించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే బన్నకచర్ల ప్రాజెక్టులో బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కాంగ్రెస్ ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణ అనే పదాలు ఉపయోగించడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంలో రాష్ట్రంలోని కీలక నేతలైన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఏకాభిప్రాయంతో అధిష్టానానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అధిష్టానం రాష్ట్ర నేతలు ప్రతిపాదించిన నేతల పేర్లతో బలమైన నేత ఎవరని పరిశీలించి
అధిష్టానం ఆ పేరును ప్రకటిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఆశావాహులు రాష్ట్ర ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారనే టాక్ వినబడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఎన్నికపై ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కలిసొచ్చే అన్ని సమీకరణాలను అంచనా వేస్తూనే మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మద్దతిస్తే విజయం నల్లేరు మీద నడకే అని హస్తం పార్టీ భావిస్తోంది. టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆశావహులు. మరి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ ఎవరు దక్కించుకుంటారు అనేది వేచి చూడాల్సిందే.